హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల జ్ఞాపకం ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు జ్ఞాపకం నవల ధారావాహిక 10వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇంట్లో వ్రతం ఉందని మంచి పట్టుచీర కొనుక్కోమని డబ్బులిచ్చి కోడల్ని షాపింగ్కి పంపింది శ్రీలతమ్మ. సంలేఖతో కలిసి హస్విత కూడా షాపింగ్కి వెళ్ళింది. శ్రీలతమ్మ వ్రతానికి రమ్మని హస్వితని పిలిచిందని తెలిసి, నువ్వు కూడా సంలేఖతో కలిసి వెళ్ళి మంచి పట్టుచీర తెచ్చుకో అని డబ్బులిచ్చి పంపాడు దిలీప్. మీ అత్తగారు వ్రతాల దగ్గరే తన హోదాను చూపించుకోవాలనుకుంటుందని బయట అందరూ అనుకుంటున్నారు. నువ్వేమో మీ అత్తగారిచ్చిన డబ్బుల్లో సగం డబ్బులకి పుస్తకాలు కొనుక్కున్నావు, సగం డబ్బులకి మాత్రమే చీర కొనుక్కున్నావు. గొడవవుతుందేమో లేక అంది షాపింగ్ నుంచి తిరిగి వస్తూ హస్విత. ఏం కాదు, నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. జయంతి మధ్యన నన్ను బాగా రాయమని ప్రోత్సహిస్తున్నాడు. బాగా రాయాలి అంటే మంచి పుస్తకాలు చదవాలి. నేను సేకరించుకున్న బుక్స్ అన్నీ మా వదిన పుణ్యమా అని అవి కొన్ని చిరిగిపోయాయి, కొన్ని పాడైపోయాయి. అవి ఒక్కటి కూడా ఇప్పుడు నాకు పనికిరావు. అందుకే ఇవి కొన్నాను అంది. హస్విత ఇంకేం మాట్లాడలేదు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వ్రతం రోజు కలుసుకున్నారు. వ్రతానికి శ్రీలతమ్మ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. ఉప్పల్లో ఉండే ఆమె పెద్ద కోడలు, రామంతపూర్లో ఉండే కూతురు ముందే వచ్చారు. వాళ్ళంతా ఎవరి అలంకరణలో వాళ్ళుంటే వ్రతానికి అవసరమైన పూజ సామాన్లన్నీ అయ్యగారు చదువుతుంటే సంలేఖనే అమర్చింది. సంలేఖకి తోడుగా హస్విత ఉంది. ఆడవాళ్లంతా ఖరీదైన పట్టుచీరలు కట్టుకొనొచ్చి హాల్లో ఏర్పాటు చేసిన వ్రతం ముందు కూర్చున్నారు. వ్రతం పూర్తయ్యాక ముత్తైదువులంతా అరటిపళ్ళు తాంబూలాలు పుచ్చుకుని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఆపుకుని ఉన్న శ్రీలతమ్మ కోడలి మీద కళ్ళెరజేసింది. నేను నిన్ను తెచ్చుకోమన్న చీరేంటి, నువ్వు కట్టుకున్న చీరేంటి? వ్రతాలకి కట్టుకునే చీరైనా ఇది? వచ్చిన వాళ్ల ముందు నాకు తల కొట్టేసినట్టయింది. అప్పటికీ ఒక ఆవిడ అడగనే అడిగింది, శ్రీలత, నీ కోడలు కట్టిన చీర రేటెంత అని. ఎందుకలా చేశావు? నేనిచ్చిన డబ్బులేమయ్యాయి? మీ అమ్మకి నాన్నకి పంపావా, లేక కుంటే అన్నయ్యకి పంపావా అంది శ్రీలతమ్మ. తల తిరిగిపోయింది సంలేఖకు. తోడికోడలు ఆడపడుచు మింగేసేవాళ్లలాగా చూస్తూ అక్కడే నిలబడి ఉన్నారు. నువ్వింత లో క్లాస్ బుద్ధివి చూపిస్తావనుకోలేదు. డబ్బు అవసరమైతే 1-2 సార్లు నన్నే అడిగి తీసుకోవలసింది. చీరకిచ్చిన డబ్బుల్ని నీ వాళ్ల కోసం ఎందుకు వాడుకోవాలి? మాట్లాడవే అంది శ్రీలతమ్మ. ఆడపడుచు, చెప్పు వదినా, ఏం చేసావా డబ్బుని అడిగింది. తోడికోడలు, చెబితే అత్తగారేమనరు, చెప్పకపోతేనే ఆమెకు కోపం వస్తుంది, చెప్పులేక అంది. అప్పుడే జయంత్ వచ్చాడు. జయంత్ని చూడగానే అంతవరకు తోడేళ్ల మధ్యన నిలబడి ఉన్న లేడి పిల్లల ఒక్క పరుగున వెళ్ళి అతని పక్కన నిలబడింది సంలేఖ. ఏం జరిగింది అంటూ అందరి వైపు చూశాడు జయంత్. నీ భార్య ఈరోజు నాసిరకం చీర కట్టుకుని అందరి ముందు వ్రతం దగ్గర నా పరువు తీసింది అంది శ్రీలతమ్మ. భార్య కట్టుకున్న చీర వైపు చూశాడు జయంత్. అతనికి ఆ చీర అంత చీప్గా ఏం కనిపించలేదు. సంలేఖ శరీరాకృతికి ఆ చీర బాగా నప్పింది. విడిగా చూసే కన్నా ఆమె కట్టుకున్నందువల్లనే ఆ చీర ఇంకా బాగున్నట్టు అనిపించింది. జయంత్ చూపులు ఆ చీర మీద అతుక్కుపోయాయి. చీర కొనుక్కోమని డబ్బులిస్తే సగం డబ్బులు వాళ్ళ అమ్మగారికి పంపిందిరా. డబ్బులేమైనా ఫ్రీగా మార్కెట్లో దొరుకుతున్నాయా? పెళ్లిలో ఒప్పుకున్న సామాన్లు ఇవ్వకపోగా తిరిగి కూతురు దగ్గర నుండే డబ్బులు నాశిస్తున్నారు వాళ్ళు. ఏం కుటుంబం? ఇలాంటి కుటుంబం ఎక్కడైనా ఉంటుందా అంది. సంలేఖ రోషంగా చూసింది. నేను మా ఇంటి నుంచి వచ్చినప్పటి నుండి సామాన్లంటూ ఒకటే గోల. అవి ఇవ్వకపోవడం వల్లనే మా వాళ్ళు మీకు చులకనైపోయారు. ఆడపిల్ల దగ్గర నుండి డబ్బులు ఆశించే నీచుల్లా కనిపిస్తున్నారు. కానీ మా వాళ్ళు అలాంటి వాళ్ళేం కాదు. నేను మీరిచ్చిన డబ్బుల్ని మా వాళ్ళకి పంపలేదు అంటూ గబగబా లోపలికి వెళ్ళి కొన్ని బుక్స్ పట్టుకొచ్చింది. ఇదిగో, ఇవి కొన్నాను. ఇంకెప్పుడు మా వాళ్ళని అంత చిన్న చూపు చూసి మాట్లాడకండి అంది. శ్రీలతమ్మ రౌద్రంగా మారి, ఏంటి, నేనిచ్చిన డబ్బులతో ఆ పుస్తకాలు కొన్నావా? దేనికి పనికొస్తాయవి? అవేమైనా వచ్చి వ్రతం దగ్గర కూర్చుంటాయా అంది. సంలేఖ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అవి కూర్చోవు, నన్ను తీసుకెళ్లి ఉన్నత స్థానంలో కూర్చోబెడతాయి. ఇప్పటి నా ఈ గుర్తింపుకు కూడా ఆ పుస్తకాలే కారణం. అవి నా విలువని పెంచాయి, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. అందుకే వాటిని మీరలా ఎద్దేవి చేసి మాట్లాడకండి. పుస్తకాలంటే నాకు ప్రాణం అంది. నీ ప్రాణం తీసుకెళ్ళి పుస్తకాల్లోనే పెట్టుకో, ఎవరు కాదన్నారు? కానీ వ్రతానికి వచ్చినావిడ
నా ముఖం మీదే. చీర ఎలా ఉన్నా కోడలు బొమ్మలా ఉంది అంది. నాకెంత సిగ్గనిపించింది. నా కోడలు స్థానంలో ఉన్న నువ్వు కట్టాల్సిన చీరైనా ఇది? నువ్వు నా పరువు తీయడానికే ఈ ఇంటికి కోడలిగా వచ్చావా? అంది శ్రీలతమ్మ. మీరలా మాట్లాడితే నేనేం చెయ్యలేను అంది సంలేఖ. శ్రీలతమ్మకు కోడలి సమాధానం నచ్చలేదు. ఏం మాట్లాడుతున్నావు వదినా నువ్వు? మా అమ్మనే ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎంత పొగరు నీకు? ఏం చూసుకున్నా పొగరు? పుస్తకాలను చూసుకునేనా? మరి నీ విలువ నా పుస్తకాలు పెంచుతున్నప్పుడు మా అన్నయ్య, ఈ కుటుంబం, అత్తగారు, మామగారు ఎందుకు? పుస్తకాలతోనే ఉండలేకపోయావా? అంటూ అరిచింది ఆడపడుచు. కిసుక్కున నవ్వింది తోడికోడలు. కలుక్కుమంది సంలేఖ మనసు. జయంత్ నోరెత్తి ఏదో అనే లోపలే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా తన గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుంది సంలేఖ. జయంత్ తలుపు కొట్టి పిలవగా వచ్చి తీసి అతని వైపు చూడకుండా వెళ్ళి బెడ్ మీద పడుకుంది. ఆ రోజంతా అతనితో మాట్లాడలేదామె. చీరతో మొదలైన గొడవ చిన్నదిగా అనిపించినా చిరాకు కలిగించింది జయంత్కి. రోజులు పోటీపడి పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ సాహిత్యాన్ని అవపోసన పట్టి తనదైన కొత్త దారిని ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉన్న సంలేఖకు ఇంటి వాతావరణంలో వచ్చిన మార్పులు జీర్ణం కావడం లేదు. ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు వ్యతిరేకత అనేది ఎక్కడైనా ఉంటుందని ఆమెకు తెలుసు. ఎంత తెలిసినా నిత్యం పోరాడాలంటే కష్టంగా ఉంది. చుట్టూ ఎవరూ లేని సమయం చూసి హస్వితకి ఫోన్ చేసింది సంలేఖ. హస్విత వెంటనే సంలేఖ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పవే లేఖ, ఎలా ఉన్నావు? ఈ మధ్యన కాల్ చేయట్లేదెందుకు? బిజీగా రాసుకుంటున్నావేమో కదా, అందుకే నేను కూడా నిన్ను డిస్టర్బ్ చేయొద్దని కాల్ చేయలేదు అంది. నిర్లిప్తంగా ఓ నవ్వి రాసుకోవడం కూడానా అంది. అదే, ఏం జరిగిందే? ఆ మధ్యన నీకు బెస్ట్ రైటర్ అవార్డు వచ్చినప్పుడు ఆ సభలో కలిసిందే. మళ్ళీ మనం కలుసుకోలేదు. ఈ మధ్యన ఏవైనా కొత్త గొడవలు మొదలయ్యాయా? అడిగింది ఆందోళనగా హస్విత. కొత్తవేం కాదు, పాత గొడవలే. రోజుకో కొత్త రకంగా రగులుకుంటున్నాయి. వ్రతం జరిగి ఇన్ని రోజులైనా మా అత్తగారు, మా ఆడబడుచు నన్ను వదలకుండా తిడుతున్నారు. దానికి తోడుగా మా తోడికోడలు అప్పుడప్పుడు వచ్చి నవ్విపోతుంటుంది. వెళ్లే ముందు నా దగ్గర కూర్చుని, నీకెప్పుడు ఈ రాతలేనా? నేను చెప్పేది కూడా విను అంటూ ఒకప్పుడు మా అత్తగారు ఆవిడనెలా నెత్తిన పెట్టుకుని చూసిందో ఇప్పుడు నన్నెలా పాదాల కింద పెట్టుకుని చూస్తుందో చెబుతుంది. అది విని నేనేమీ అనకపోయినా అన్నట్టే తీసుకెళ్ళి మా ఆడపడుచుతో చెబుతుంది. మా ఆడపడుచేమో నా మీద జయంత్ కన్నా తనకే ఎక్కువ అధికారం ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. ఇదేం కర్మే నాకు? వ్యక్తిత్వం లేని దానిలా ఎన్ని రోజులు నేనిలా ఉండాలి? అడిగింది సంలేఖ. హస్విత మాట్లాడలేదు. డౌటొచ్చి, వింటున్నావా లేదా అడిగింది సంలేఖ. వింటున్నాను, చెప్పవే అంది హస్విత. వీళ్ళు మా నాన్నగారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆయన పెళ్లిలో సామాన్ల కోసం ఇస్తానన్న ₹1,00,000 పట్టుకుని వేలాడుతున్నారు. నిజానికి మా నాన్న దగ్గర డబ్బులుంటే ఇన్ని రోజులు ఆగేవాడు కాదు. నేనిక్కడిలా బాధపడుతున్నానని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అయినా ఆ ₹1,00,000 డబ్బులా? ఇక వీళ్ల దగ్గర డబ్బులే లేవానే? డబ్బు ముఖమే చూడనట్టు ఎప్పుడిస్తాడట మీ నాన్న అంటూ ఉంటారు. నాకొకవైపు మా నాన్న గుర్తొచ్చి ఏడుపొస్తుంటుంది. ఆ డబ్బులు ఇచ్చేంత వరకు వీళ్ళు నన్నిలాగే చూస్తారు హస్విత అంది సంలేఖ బాధపడుతూ. ఏం మనుషులో ఏమో, ఇలాంటి వాళ్ల దగ్గర ఎంత డబ్బుండి ఏం లాభం? ఉన్నదాన్ని వదిలేసి ఫ్రీగా వచ్చేదాని గురించే తాపత్రయపడతారు. వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, ఎదుటి వాళ్లను మనశ్శాంతిగా ఉంచరు. దీనివల్ల ఏం సాధిస్తారో ఏమో అంది హస్విత. నన్ను సాధిస్తున్నారు, అది చాలు వాళ్ళకి, హాయిగా నిద్రపోవడానికి అంది సంలేఖ. అదేం నిద్రే, పాడు నిద్ర. ఇలాంటి వాళ్లను ప్రస్తుతం జైల్లో ఉండే అవినీతి పరులు పక్కన కొద్ది రోజులుంచితే గాని మార్పు వచ్చేలా లేదు. ప్రభుత్వం కూడా మీ అత్త, ఆడపడుచు లాంటి వాళ్ళని కాస్త గమనించాలి, యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ఆ నిద్రేదో జైల్లోనే పోతారు వాళ్ళు అంది హస్విత. ఈ మధ్యన హస్విత రోజు పేపర్ చదవడం, కొత్త న్యూస్ ఏదైనా కనిపిస్తే దాన్ని దిలీప్తో డిస్కస్ చేయడం చేస్తోంది. అందుకే ఆమె మాటలు, ఆలోచనలు మెచ్యూర్డ్గా అనిపించడం గమనిస్తోంది సంలేఖ. ఒకసారి దిలీప్ చెప్పేటప్పుడు నువ్వు కూడా విన్నావు. ఇప్పుడు రచనలు చేయాలంటే వ్యాకరణాల అవసరం లేకపోయినా ముందు తరం రచయితలు రాసిన పుస్తకాలు చదవాలని. నాకు ఉపయోగపడతాయనేగా ఆ రోజు నేను ఆ పుస్తకాలు కొన్నది. కొంచెం కూడా అర్థం చేసుకోరు, దాన్ని ఇప్పటికీ సాధిస్తున్నారు అంది సంలేఖ. వాళ్ల తత్వమే అంతా, లైట్ తీసుకోవే అని చెప్పలేకపోతోంది హస్విత.
నేనేమో పుస్తకాలతో పాటు సమాజాన్ని చదువుతూ సాహితీ ప్రపంచం మీద అవగాహన పెంచుకుంటూ ఏదో ఒక సమకాలీన సమస్యను తీసుకుని దాని చుట్టూ కొన్ని పరిస్థితుల్ని అల్లి దానికోసం ఓ పాత్రను సృష్టించి ఒక బ్రహ్మలాగా ఆ పాత్రకి జీవం పొయ్యాలని కాగితాల ముందు కూర్చుని తపన పడుతుంటే వీళ్ళేమో నన్ను 1,00,000 రూపాయల కోసం వేధిస్తున్నారు. పైకి చెప్పుకోలేని వేదనలో ముంచి క్షణక్షణం చంపుతున్నారు అంది. వింటుంటే బాధగా ఉంది హస్వితకి. ఇంకోటి కూడా అనిపిస్తుంది ఆమెకు. అదేంటంటే కథలు నవలలు రాసి అతి చిన్న వయస్సులోనే ఒక నవలాకారిణిగా ఎదిగి కీర్తి శిఖరాలను అందుకోబోతుంటే ఆమె జీవితమే ఓ కథలా అయిందని, ప్రపంచానికి మంచి రచనల్ని అందివ్వాలని ఇప్పటికే ఎన్నో గొప్ప రచనల్ని అందించిన ఆమె తన లక్ష్యం గురించి ఆలోచించడం మానేసి తనని నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ల గురించే ఆలోచిస్తుందని. ఇదంతా జయంత్కి తెలుసా? సడన్గా అడిగింది హస్విత. తెలిస్తేనే కదా నువ్వు రాసి ఏం సంపాదిస్తున్నావో గానీ ఇంట్లో వాళ్ళకి ఈ పుస్తకాల వల్ల మనశ్శాంతి లేకుండా పోతోంది అని అనడం అంది సంలేఖ. అలా అన్నాడా? ఆశ్చర్యపోయింది హస్విత. ఇంకా చాలా అన్నాడులే. అవన్నీ ఎందుకిప్పుడు? అయినా మా అత్తగారి లాంటి తల్లులు ఏం పెట్టి పెంచుతారే తమ కొడుకుల్ని? తల్లులు ఎలా చెబితే అలా మారిపోతారు. మరీ ఇంత మార్పా? జయంతి ఎంత మారాడో తెలుసానే? అతనొకప్పుడు ఆఫీసు నుండి వచ్చినప్పుడు మాత్రమే కొద్దిసేపు వాళ్ళ అమ్మగారి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేవాడు. అది కూడా కాఫీ తాగుతూ. ఇప్పుడు అలా లేడు. పడుకునేటప్పుడే గదిలోకొస్తున్నాడు. వచ్చాక కూడా నాతో సరిగ్గా మాట్లాడడు. ఏదో అవసరం తీరేంత వరకు ఊ ఆ అనడమే గాని ఆ తర్వాత మాటలుండవు. నా వైపు చూడడం కూడా ఉండదు అంది. ఇంకా ఆశ్చర్యపోయింది హస్విత. ఇలా ఎలా ఉండగలుగుతారే ఈ మగవాళ్ళు? ఇలాంటి మార్పును నువ్వెలా స్వీకరించగలుగుతున్నావు అంది. ఇదంతా మా అత్తగారి వల్లనే జరుగుతోంది. కానీ ఆవిడకి గాని మా మామగారికి గాని భవిష్యత్తులో నాతో ఎలాంటి అవసరం ఉండదానే? నాతో అసలు పనే లేనట్టు, వాళ్ళకి నా అవసరమే రానట్టు ఎంత నిక్కచ్చిగా ప్రవర్తిస్తున్నారో చూడు. ఒకరోజైతే మా మామగారు నా వైపు కళ్ళెర్ర చేసి ఉరిమి చూస్తూ కొట్టేవాడిలా చెయ్యి కూడా ఎత్తాడు. నా మొగుడు ఇంట్లో లేని సమయం చూసి నా మీద చెయ్యెత్తే అధికారం ఆయనకెవరిచ్చారు? పైగా ఆయన తలుచుకుంటే జయంతికి వేరే పెళ్లి చెయ్యగలడట. ఏదో పాపం పోని అని నన్ను ఇంట్లో ఉంచుకున్నారట. లేకుంటే ఎప్పుడో వెళ్ళగొట్టేవాళ్లట అంటూ ఆగింది సంలేఖ. సంలేఖ మామగారికి సొసైటీ మెంబర్గా మంచి పేరుంది. హస్వితకి వెంటనే తన మామగారు అత్తగారు గుర్తొచ్చారు. తన మామగారు ఎక్కడా ఏ మెంబరు కాదు. ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తుంటాడు. వచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుని ఆ డబ్బుతో బోలెడు డబ్బును సంపాదించాలనుకుంటాడు. భార్య కోసం కొడుకు కోసం కూడా ఖర్చు పెట్టడు. వాళ్లదే ఉందిలే, 4 రోజులు తిండి లేకున్నా ఒకరోజు తిండి తిని గాలి పీల్చుకుని బ్రతుకుతారనుకుంటాడు. ఆయన గురించి నిజాయితీగా చెప్పాలి అంటే ఆయన ఒక ప్రొఫెషనల్ జూదగాడు. ఆ జూదంలోనే ఆయనకు తృప్తుంది, ఆనందం ఉంది. పరువుతో పనిలేదు, ప్రతిష్టతో అవసరం లేదు. పెనుగాలికి సైతం భయపడని గట్టిపోచలా ఉంటాడు. అలాంటి ఆయనతో అత్తగారు ఏ రోజు సుఖపడింది లేదు. 10 రూపాయలు తెచ్చివ్వగా చూసింది లేదు. ఆయన నోటితో 4 మాటలు విన్నది లేదు. ఇప్పటికీ ఎందుకండి ఈ పని అని అడిగితే, నాతో నీకెందుకు, నీ పనేదో నువ్వు చూసుకో అంటాడు. కనీసం ఆయన కోసం కూడా ఆయన బట్టలు కొనుక్కోరట. పాతవాటితోనే సర్దుకుపోతాడట. ఎక్కువగా దాయాదుల కర్మలప్పుడు రేవు దగ్గర కూర్చుంటే వియ్యప్పు వాళ్ళు వేసే ఆదరింపు బట్టలనే వాడుకుంటాడట. ఇవన్నీ ఒకసారి వంటగదిలో ఉన్నప్పుడు అత్తగారు చెప్పారు. విని బాధగా చూడడం తప్ప తనేం చెయ్యగలదు? అలాంటి వ్యక్తితో ఒక జీవితకాలం అసంతృప్తిని అనుభవించినా కూడా ఆమెకు డబ్బు పట్ల వ్యామోహం లేదు. కోడలు తెచ్చే డబ్బుతో హోదా పెంచుకోవాలని, స్ట్రక్చర్ తెచ్చుకోవాలని, కోడలు తెచ్చే డబ్బుతో హోదా పెంచుకోవాలని అనుకోదు. ఒక్కరోజు కూడా తనను కట్నం తేలేదని అడగలేదు. పుట్టింటి వాళ్లతో ఆస్తులు అమ్మించలేదు. ఉన్నదేదో తిందాం ఉందాం అన్నట్టే ఉంటుంది. ఇంకా ఇలాంటి అత్తలు ఉండబట్టే భూమి మీద వర్షాలు పడుతున్నాయేమో. ఏంటి హస్విత ఆలోచిస్తున్నావు? అవతలి వైపు నుండి అడిగింది సంలేఖ. ఏం లేదు లేక, మీ అత్తగారితో మా అత్తగారిని పోల్చుకుని చూసుకుంటున్నాను అంది హస్విత. ఏం పోలికలో ఏమో. నా పెళ్ళైన కొత్తలో నేనేం చేశానో తెలుసా హస్వి? అది గుర్తొస్తే అలా చేసింది నేనేనా అనిపిస్తుంది. నిద్ర లేవగానే మా అమ్మ మా నాన్న కాళ్లకు దండం పెట్టుకునేది. నేను కూడా జయంత్ కాళ్ళకి దండం పెట్టాను. అలా పెడితే నాకు కూడా మా అమ్మలాగే మంచి జరుగుతుందని నమ్మకం నాది.
ఆడపిల్లకు అమ్మలా ఉండాలనిపించడం సహజమే కదా. అది మా అత్తగారు ఆడపడుచు చూసి వాళ్లలో వాళ్లే ఎగతాళిగా నవ్వుకుని, ఇదంతా వాడిని లొంగదీసుకోవడానికి ఏడ్చే ఏడుపులే, ఎవరికి తెలీదు ఈ వేషాలు అని అనుకోవడం విన్నాను. ఇక ఆ రోజు నుండి నాకు జయంత్ కాళ్ల వైపే చూడాలనిపించలేదు. నేను చేసిన ఆ పని ఆ రోజులదా ఈ రోజులదా అని తర్కించలేని ఒక సున్నితమైన చర్య. కానీ వాళ్ల మాటల్లో అది చాలా నీచంగా అనిపించింది. ఇలాంటివి ఫేస్ చేయడం నరకం కదా అంది సంలేఖ. నరకమే, అందుకే ఇలాంటివి గుర్తు చేసుకోకు. గతం గతః, బీ హ్యాపీ అంటూ ఫోన్ కట్ చేసింది హస్విత. హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని చాలా ప్రశాంతంగా సంతృప్తిగా చిరు దరహాసంతో వెలిగిపోతోంది సంలేఖ. ఆమె చుట్టూ ఉన్న మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆమె ఏమాత్రం తడబడకుండా చాలా సౌమ్యంగా స్పష్టంగా సమాధానాలు చెబుతోంది. అదంతా చూస్తున్న శ్రీలతమ్మకి జీవితంలో ఎప్పుడూ కలగనంత ఆశ్చర్యం కలుగుతోంది. ఆమెకు తెలిసిన ఆడవాళ్ళెవరూ ఇలా లేరు. బంధువుల్లో, స్నేహితుల్లో, చివరికి చుట్టుపక్కల ఆడవాళ్లలో కూడా ఎవరూ ఇలా లేరు. పత్రికల వాళ్లను, మీడియా వాళ్లను ఎప్పుడూ చూడలేదు. పాఠకుల ఆదరణ అంటే ఏంటో తెలియదు. పత్రికల్లో, పేపర్లలో ఫోటోలు రావడం, వేదికలెక్కడం, అవార్డులు తీసుకోవడం అంతకన్నా తెలియదు. ఇవన్నీ సంలేఖలో చూస్తోంది. సంలేఖ ఎక్కడో మారుమూల పల్లెలో ఒక సామాన్య రైతు కడుపున పుట్టింది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో చదివి రాళ్లలో పుట్టిన రత్నల్లా ఇప్పుడు జాతీయ అవార్డుకి ఎంపికైంది. ఎంతో అంకిత భావంతో నిత్యం ఇల్లంతా తుడిచి, గిన్నెలు తోమి, ఇంట్లో వాళ్లకి వండిపెట్టి, భర్త జీతం డబ్బుల్ని, కొడుకు జీతం డబ్బుల్ని తన ఆధ్వర్యంలోనే ఉంచుకుని ఇంటి ముందుకొచ్చి దీనంగా అరిచే భిక్షగాడికి కూడా భిక్ష పెట్టకుండా జాగ్రత్త చేసి, బంధువుల్లో, స్నేహితుల్లో శ్రీలతమ్మ చాలా గట్టి మనిషి, సంసారాన్ని చాలా పొదుపుగా లాక్కొస్తుంది అన్న పేరు తెచ్చుకుని ఎంతో కష్టపడుతుంటే తనకి రాని ఆ అవార్డు కోడలికి రావడమేంటి? తనేం చేసిందని? కేవలం కూర్చుని రాసుకున్నందుకే ఇంత గొప్పతనం వస్తుందా అని మనసులో అనుకుంటూ మీడియాని, ప్రెస్ని, ఆ అవార్డు ఇస్తున్న సంస్థ వాళ్ళని 4 దులపాలనుకుంది. కానీ తన గురించి చెడుగా రాస్తారని, టీవీలో కూడా చెడుగా చూపిస్తారని ప్రెస్కి, మీడియాకి భయపడి హాల్కి, డైనింగ్కి మధ్యలో ఉన్న కర్టెన్ వెనకాలే నిలబడిపోయింది. అక్కడి నుండి సంలేఖను, మీడియాను, ప్రెస్ వాళ్లను చూస్తుంటే ఆమె కళ్ళు కారం పోసినట్టు మండుతున్నాయి. పత్రికా విలేకరులు సంలేఖను ఫోటోలు తీసుకున్నారు. వాటిని వెంటనే ప్రెస్కి అందివ్వాలని హడావిడిగా వెళ్ళిపోయారు. మీడియా మాత్రం అక్కడే ఉంది. ఆమెను ఇంటర్వ్యూ తీసుకుంటోంది. వాళ్ళు తీసుకుంటున్న ఇంటర్వ్యూను తన సెల్ ఫోన్లో రికార్డు చేసుకుంటూ దిలీప్ అక్కడే ఉన్నాడు. అక్కడికొచ్చిన ఛానల్స్ అన్నీ మైకులు పట్టుకుని ఆత్రంగా ఆమె వైపు చూస్తున్నారు. వాళ్లలో ఒక టీవీ యాంకర్ చలాకీగా కదిలి, మేడం, ఇప్పటి యువత ఎలా ఉందంటారు అని అడిగింది. ఆ ప్రశ్నకు సంలేఖ ఏమాత్రం సమయం తీసుకోకుండా, ఇప్పటి యువతకి ఆన్లైన్ స్నేహాలు ఎక్కువయ్యాయి. ఫేస్బుక్, ఆర్కుట్ వంటి వాటిలో ఇంకా ప్రవేశం లేదా అని ఎవరైనా అడిగితే అవమానంగా ఫీల్ అవుతున్నారు. పక్కనున్న ఫ్రెండ్స్తో పోల్చుకోవడం ఎక్కువైంది. అది చదువులో కాకుండా డబ్బుల్లో, డ్రెస్సుల్లో. అంతేకాదు, ఇతరుల దగ్గర ఉన్నవి తమ దగ్గర లేవని బాధపడడం, ఆ తర్వాత క్రమేణా ధనవంతుల పిల్లలతో స్నేహాలు చేయడం, విలాసాలకు అలవాటు పడడం, అలవాట్లను వ్యసనాలుగా మార్చుకోవడం, ఆ వ్యసనాల కోసం ఎంతటి నీచమనే పని చేయడానికైనా వెనకాడకపోవడం. నాకు తెలిసి కొంతవరకు ఇప్పటి యువత ఇలాగే ఉంది అంది. ఇలాంటి వాళ్లకు మీరిచ్చే సలహా అని అడిగారు. ముఖ్యంగా నెట్వర్క్ను పెంచే మెయిల్స్, చాటింగ్ల ప్రభావం యువత తమ కెరీర్ మీద పడకుండా చూసుకోవాలి. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ను, సోషల్ స్కిల్స్ను పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. తొందరపడి తమ ప్రొఫైల్ నుంచడం, ఇంటి విషయాలు చెప్పుకోవడం, భావోద్వేగాలను వ్యక్తపరచడం లాంటివి వ్యక్తిగత నష్టాలకి దారితీస్తాయి. ఏది ఎంతవరకు ఉండాలో తెలుసుకుంటే ఎవరి భవిష్యత్తు వాళ్ళ చేతిలో పదిలంగా ఉంటుంది అంది సంలేఖ. ఇప్పటి పిల్లల పట్ల తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలంటారు? తల్లిదండ్రులకి ఒక పద్ధతి అంటూ ఉండొచ్చేమో కానీ పిల్లలకుండదు. అందుకే తమ పిల్లల చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉందో గమనించుకోవాలి. ఒక వయస్సు వచ్చాక వాళ్లే తెలుసుకుంటారులే అని వదిలేయకూడదు. వాళ్ళు చేస్తున్న స్నేహాల మీద అబ్జర్వేషన్ ఉంచాలి, అడ్వైజ్ ఇవ్వాలి. బయట స్నేహాల్లోని మంచి చెడులను తెలుసుకునే నేర్పును నేర్పించాలి. ఇండివిడ్యువాలిటీ, రెస్పాన్సిబిలిటీ, చదువుకోవడంలో ఆనందం పొందడం, ఈ మూడింటిని పాటించేలా చూసుకోవాలి అంది సంలేఖ. ఆ మాటలు వినగానే మూతి విరిచింది శ్రీలతమ్మ.
ఇదేదో 10 మందిని కన్న తల్లిలా చెబుతుంటే పిచ్చోళ్ళు అది నిజమని నమ్ముతున్నారక్కడ అనుకుంది మనసులో. స్నేహితులు ఎలా ఉంటారు? స్నేహం చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు అని అడిగింది మరో యాంకర్. స్నేహితులు చెబితే వింటారు, స్నేహితులు చదివితే చదువుతారు, స్నేహితులు మెచ్చుకుంటే పొంగిపోతారు, స్నేహితుల కోసం ఏం చెయ్యడానికైనా వెనుకాడరు. అలా అని మనం బాగుంటే మన స్నేహితులు బాగుంటారని, మంచివారు కాదని తెలుసు కూడా వాళ్లతో స్నేహం చేస్తే వాళ్ళు వీళ్లలాగా కాకుండా వీళ్ళు వాళ్లలాగా మారే ప్రమాదం ఉంది. స్నేహం చేస్తే దాని ప్రభావం మంచి కానీ చెడు కానీ అంత గాఢంగా ఉంటుంది అంది సంలేఖ. ఆమెకు ఆ క్షణంలో తన తిలక్ అన్నయ్య గుర్తొచ్చాడు. చివరిగా ఒక ప్రశ్న మేడం అంది వాళ్లలో వెనక నిలబడి ఉన్న యాంకర్ ముందుకొచ్చి. అడగండి అంది ప్రసన్న వదనంతో సంలేఖ. ఆమె ముఖంలోని ప్రశాంతత మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం చెక్కు చెదరకపోవడం చూసి లోలోన ఆశ్చర్యపోతూ, అసూయ ఎందుకు పుడుతుంది? కోపం వల్ల ఏం జరుగుతుంది అని అడిగింది యాంకర్. నవ్వింది సంలేఖ. ఇతరులను చూసి అసూయ పడుతున్నామంటే వారికన్నా మనం తక్కువని ఒప్పుకొని బాధపడడమే. కోపగించుకోవడం అంటే మనం విషం మింగి ఇతరుల మరణాన్ని కోరుకోవడం. అవి రెండూ మంచి లక్షణాలు కావు అంది. కట్టెన్ చాటు నుండి కోడల్ని తొంగి చూస్తున్న శ్రీలతమ్మ గతుక్కుమంది. ఇలాంటి కోడల్ని తనకు అంటగట్టిన దిలీప్ని మింగెయ్యాలన్నంత కోపంగా చూసింది. వీడి వల్లనే ఈ సంలేఖ తనకి కోడలయ్యింది. లేకుంటే తన కొడుక్కి బంగారం లాంటి భార్య వచ్చి ఉండేది. ఈసారి హస్విత వచ్చినప్పుడు కడిగి పడేయాలి అని మనసులో అనుకుని కొంచెం తృప్తి పడింది. దిలీప్ పక్కన డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ కూర్చొని ఉన్నాడు. అతను ఈసారి తీయబోయే టీవీ సీరియల్ని సంలేఖతో రాయించుకోవాలనున్నాడు. అది అడగాలనే వచ్చాడతను. సంలేఖ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. దిలీప్ని రికమెండ్ చేయమని బ్రతిమాలుతున్నాడు. అంతలో వేరే ఛానల్ యాంకర్ మైక్ను సంలేఖ ముఖానికి దగ్గరగా ఉంచి, ఇప్పుడు వస్తున్న రచనలపై మీ అభిప్రాయం మేడం అంది. సంలేఖ ఏమాత్రం ఆలోచించకుండా, గంజాయి వనంలో తులసి మొక్కల్లా కొన్ని మంచి రచనలు వస్తున్నాయి. సరైన అధ్యయనం అవగాహన లేకుండా రాసిన రచనల్లో మాత్రం పరిపక్వత కనిపించడం లేదు అంది. పరిపక్వత లేని రచనలు రాస్తున్న వాళ్ళకి మీరిచ్చే సలహా? తొందరపడి పేరును అచ్చులో చూసుకోవాలన్న కోరికను తగ్గించుకోవాలి. సబ్జెక్ట్ లోతుల్ని తెలుసుకుని రాయాలి. మనిషి నైజంలో వస్తున్న మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని సరైన సామాజిక సందేశాలనివ్వాలి. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించే రచనలు చేస్తూ నైతిక అనైతిక విలువల్ని చెప్పగలగాలి. అప్పుడే ఆ రచనలు 10 మందికి ఉపయోగపడతాయి. అలాంటి రచనలే చరిత్రలో నిలబడతాయి అంది సంలేఖ. మీరు రాసే పాత్రలు మీరు చెప్పినట్టే వింటాయా లేక అంటూ అర్థోక్తిగా చూసింది యాంకర్. వినవు, వాటి స్వభావాలను అనుసరించి అవి వెళ్తుంటాయి చెప్పింది సంలేఖ. వర్ధమాన సాహితీ రంగంపై మీ అభిప్రాయం? ఎంత లేదన్నా మా సాహితీ ప్రపంచంలో అసూయపరులు ఎక్కువగా ఉంటారు. ఒకరి ప్రతిభను ఒకరు మెచ్చుకోరు, ఒకరి రచనల్ని ఒకరు చదవరు, చదివినా చదవనట్టే నటిస్తారు. అందుకే ఎవరికి వాళ్ళు రాసుకుంటూ పోతుంటారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నట్టు రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత పేరు వస్తుంది. రాయలేనప్పుడు ఏ పేరు ఉండదు. ఈ ప్రపంచంలో ఏది అంత సులభంగా దక్కదు కదా అంది. ఆమె చెప్పిన జవాబులు దిలీప్కి సంతృప్తిగా అనిపించాయి. ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. సంలేఖ లేచి తన గదిలోకి వెళ్ళింది. జయంత్ ఆఫీసు నుండి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని ఎప్పుడూ చూడనంత ఆత్రంగా ఎదురు చూస్తోంది శ్రీలతమ్మ. కొడుకు బైక్ దిగి గుమ్మంలో అడుగు పెట్టి పెట్టకముందే కళ్ళింత పెద్దవిగా చేసి చేతులు అట్లకాడల్లా తిప్పుతూ, అదేదో జాతీయ అవార్డుకు నీ భార్య రాసినవి ఎంపికయ్యాయట. ఎవరెవరో వస్తున్నారు వెళ్తున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం లేకుండా కంగ్రాట్స్ అంటూ దాని చెయ్యి పట్టుకుని ఊపి మరీ వెళ్తున్నారు. వాళ్లలో చాలా వరకు నీ వయసు వాళ్లే ఉన్నారు. ఇదేం కర్మరా? ఆ దిలీప్కి మన మీద ఏం కక్ష ఉందని ఈ పిల్లని మన తలకి చుట్టాడు అంది. దిలీప్పై ఆమె ఎప్పుడూ అంత కోపంగా మాట్లాడలేదు. మొదటి నుండి దిలీప్ పట్ల ఆమెకు కొంత సానుభూతి మెచ్చుకోలు ఉండేవి. తండ్రి చోదగాడైనా దిలీప్ మంచివాడ్రా, బాధ్యతగా అనిపిస్తాడు. వాడి స్నేహాన్ని నువ్వు వదలకు అనేది. అలాంటి తల్లి ఇలా మాట్లాడుతుందంటే ఏదో జరగరానిది జరిగి ఉంటుందని నెమ్మదిగా షూస్ విప్పి లోపలికి నడిచాడు జయంత్. అతనికి ఆఫీసులో వర్క్ లోడ్ వల్ల చాలా అలసటగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి రిలాక్స్ అవుదామా అని కొన్ని పనులు రేపటికి వాయిదా వేసుకుని వచ్చాడు. శ్రీలతమ్మ కొడుకును వదల్లేదు. ఇవాళ
మన ఇంటికి మీడియా వచ్చింది, ప్రెస్ వచ్చింది. ఎప్పుడైనా ఈ ఇంట్లో అలాంటి విడ్డూరాలు వింతలు జరిగాయా? వెళ్ళి అడగరా దాన్ని? జయ, మామూలుగా కాదు, ఇది ఇల్లా సంతా అని గట్టిగా నిలదీసి అడుగు. లేకుంటే అది ఈ ఇంటిని తీసుకెళ్ళి బజార్లో పడేసేలా ఉంది. ఇప్పటికే పడేసింది. పేపర్లకి తన పేరుని ఎక్కించుకుని రచ్చ రచ్చ చేసింది. వచ్చిన వాళ్లతో అది మాట్లాడే తీరు, దాని వ్యవహారం చూస్తుంటే అది మామూలు అంశలో పుట్టిందానిలా లేదు. అమ్మో అమ్మో, దాని జాతకం ఏం జాతకంరా! ఆ కెమెరాలు, ఆ మైకులు, వాళ్ళు అడిగే ప్రశ్నలు, అది ఇచ్చే జవాబులు చూస్తుంటే అది మామూలు మనిషి కాదురా అంటూ ఒక్క క్షణం ఆగి గాలి పీల్చుకుంది. జయంత్ నీరసం వచ్చిన వాడిలా సోఫాలో కూర్చున్నాడు. అతని మనసంతా పుండులా అయింది. దాంతో కలిసి బయటికి వెళ్ళాలంటేనే తలనొప్పిగా ఉంది జయ. మొన్న వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అంది శ్రీలతమ్మ. వెంటనే ఏం జరిగిందో త్వరగా చెప్పు అన్నట్టు చూశాడు జయంత్. అతనికి అసహనంగా ఉంది. ఎవరో చదువుకుంటున్న అమ్మాయిలట. దాన్ని చూడగానే గుర్తుపట్టి, వావ్, మీరు రైటర్ కదా, నెట్లో మీ సీరియల్ చదువుతున్నాం, అందులో మీ ఫోటో పరిచయం ఉంది, ఈ సీరియల్ నిజంగా కేక మేడం, అదిరింది అంటూ దాని చేతులు పట్టుకుని ఒత్తి ఒత్తి వదిలారు. అప్పటికి గాని వాళ్ళ అభిమానం తీరలేదు. ఇది కూడా వాళ్ళని చూడగానే చిన్నపిల్ల అయిపోయింది. అదేం మైకమో ఏమో, చుట్టూ ఎవరున్నారో కూడా పట్టించుకోవడం లేదు. దాని రచనలపై ఒకటే చర్చ. అప్పుడు దాని ముఖంలో ఆనందం చూడాలి. ఆ తర్వాత ఎప్పటికో తేరుకున్న నా వైపు చూసి, ఈవిడ మా అత్తగారు అంటూ వాళ్ళకి నన్ను పరిచయం చేసింది. ఏం అభిమానులో ఏమో. నాకైతే అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడబుద్ధి కాలేదు. వాళ్ళ మాటలు వినబుద్ధి కాలేదు. దాన్ని అక్కడే వదిలేసి వచ్చాను. ఇలాంటివి మనకి నచ్చవని తెగేసి చెప్పరా? నీ మంచితనం మెతకతనంగా అనుకుని అది మరీ రెచ్చిపోతోంది. మగవాడివి, ఏది తెలిసినా చూసి చూడనట్టు, విని విననట్టు ఉండకూడదు. వెళ్ళు, వెళ్ళి దాన్నేం చేస్తావో ఏమో నాకు తెలీదు. జుట్టు పట్టి 4 పీకినా తప్పులేదు. అందరు ఆడవాళ్లలా ఉండమని చెప్పు అంది. అతనికి ఆ క్షణంలో తల్లినడిగి కాఫీ కల్పించుకుని తాగాలన్న కోరిక పూర్తిగా చచ్చిపోయింది. ఒక్క ఉదుటున సోఫాలో నుంచి లేచాడు. లేఖ, లేఖ అని కోపంగా గట్టిగా అరుస్తూ సంలేఖ ఉన్న గదిలోకి వెళ్ళాడు. సంలేఖ సిస్టమ్ ముందు కూర్చుని ఇవాళ ఇంటికొచ్చి తనని కలవని కొందరు జర్నలిస్టుల ఈమెయిల్కి తన రెజ్యూమ్ను, తనకొచ్చిన అవార్డు వివరాలను పాసాన్ చేస్తోంది. ఆలస్యం చేస్తే అది పాత న్యూస్ అయిపోతుంది. అన్ని పేపర్లకి ఒకే రోజు ఆ వార్త వెళ్ళాలి. అందుకే చాలా క్విక్గా చేస్తోంది. భర్త పిలుపు విని బిత్తరపోయి వెనుతిరిగి చూసింది. జయంత్ మింగేసేలా ఆమెనే చూస్తున్నాడు. ఆమెకేం అర్థం కాలేదు. ఏం జరుగుతోంది ఇక్కడ అన్నాడు. అతన్ని అలా చూడగానే ఆమె మెదడు మొద్దుబారినట్టయింది. అలాగే చూస్తోంది. మాట్లాడవే గద్దించాడు. మాట్లాడ్డానికి ఇక్కడేం జరుగుతుందని అయోమయంగా చూసింది. నీకు తెలీదా? అసహ్యంగా చూశాడతను. ఆ చూపును తట్టుకోలేక, తెలియకనేగా అడిగేది అంది. అడుగుతావు, ఎందుకు అడగవు? నీకసలు ఇంట్లో మనుషుల్ని ఎలా చూడాలో, ఇంటిని ఎలా ఉంచాలో తెలిస్తే కదా అన్నాడు. అతని చూపులు ఎప్పుడూ లేనంత కోపంగా ఉన్నాయి. తెలియక నేనేం చేశానని అంత కోపంగా ఉన్నారు? ముందు అదేదో చెప్పి కోప్పడండి. సస్పెన్స్ దేనికి అంది. ఇవాళ నీకోసం ఎవరెవరో వచ్చారట. ముక్కు మొహం తెలియని వాళ్లతో నీకు మాటలేంటి? అసలు ఎందుకు రానిస్తావు వాళ్ళని ఇంటికి అన్నాడు. సంలేఖకు అప్పుడు అర్థమై తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. మీకు తెలుసుగా, నాకు నేషనల్ అవార్డు వచ్చినట్టు. ఆ సందర్భంలో ప్రెస్, మీడియా వాళ్లతో పాటు ఒక డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ వచ్చారు. వాళ్ళంతా నన్ను అభినందించడానికి, ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. తప్పేంటి అంది. నీకు తప్పులా అనిపించకపోవచ్చు, మాకు తప్పే అన్నాడు గట్టిగా. షాక్ తిన్నది సంలేఖ. ఆ షాక్లో నుంచి తేరుకుంటూ, చూడండి, తప్పొప్పులు నాకు తెలుసు. ఈరోజు మీరనుకున్నంత తప్పేమీ జరగలేదు. వాళ్లే నాతో గంటలు గంటలు కూర్చుని చర్చలు చేయలేదు. జస్ట్ ఓ గంట కూర్చున్నారంతే. అలా అని ప్రతిరోజు వచ్చి నా ముందేం కూర్చోవడం లేదు. అలా కూర్చుంటే నేనే చెబుతాను. మీరే కాదు, నాకు ఓ ప్రపంచం ఉంది. మీరిలా రోజూ వచ్చి నాతో చర్చలు పెట్టడం సభ్యత కాదు అని. పైగా మీరొకటి గమనించాలి. రైటర్స్ అంటే పూర్వం సినీ యాక్టర్స్కున్నంత గ్లామర్ ఇప్పుడు లేదు. అలా వచ్చి చర్చలు పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు లేరు. పైగా ఇప్పుడు నాకున్న సమయాన్ని రాసుకోవడానికే వాడుకుంటాను, కానీ అనవసరంగా వృధా చేసుకోనని మీరు గమనించి మాట్లాడితే బాగుంటుందేమో అంది. అంటే ఏది బాగో ఏది కాదో నువ్వు నేర్పుతావా నాకు? చూడు, నువ్వెంత రాసినా నా అంత తెలివి నీకు ఉండదని గమనించి మాట్లాడడం నేర్చుకో అన్నాడు.
నోరు తెరిచి అలాగే చూసింది సంలేఖ. జయంత్ విసుగ్గా చూసి, నువ్వేదో చిన్న చిన్న కథలు రాసుకుంటూ ఉంటావని పెళ్లి చేసుకున్నాను గాని ఇలా తయారవుతావు అనుకోలేదు అన్నాడు. ఎలా తయారయ్యానండి? ఈ అవార్డు రావాలంటే మాటలా? అక్కడ ఎంత పోటీని తట్టుకుని నా రచనలు ఎంపికై ఉంటాయో తెలుసా? పోనీ సాహిత్యపరంగా ఏ స్థాయికి చేరితే ఇది వస్తుందో తెలుసా? నాకు తెలుసు. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఎంత కృషి చెయ్యాలో, ఎంత సాధన చెయ్యాలో, ఎంత ఏకాగ్రత కావాలో. ఒక్క రాత్రి కాదు, ఒక్క పగలు కాదు. అదో సుదీర్ఘ శ్రమ. దాన్ని మీరు మెచ్చుకోవడం పోయి ఇలా మాట్లాడతారేంటి అంది. జయంత్ చిరాగ్గా చూసి, ఎంతసేపు నీ పిచ్చిగోల నీదేనా? నా మాటలేం పట్టవా నీకు? ఒక్కసారి మన చుట్టుపక్కల ఇళ్లలో ఉండే ఆడవాళ్లతో నిన్ను పోల్చుకుని చూడు. నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలుస్తుంది అన్నాడు. వాళ్ళు హౌస్ వైఫ్లు, నేను ప్రొఫెషనల్ రైటర్ని. వాళ్ళకి నాకు పోలికలా కుదురుతుంది? కుదరినప్పుడు వాళ్లను వీళ్లను ఇంటికి రానియకు. చూసేవాళ్ళకి బాగుండదు. మా అమ్మను నువ్వు కొంచెమే చూశావు. ఆ తర్వాత నీ ఇష్టం. పర్యవసానాలు బాగుండవు అన్నాడు. అతని మాటల్లో ప్రేమ లేదు, బెదిరింపుంది. ఇలాంటి ఇతని కోసమా? ఒకప్పుడు నార్మల్గా చదివి ర్యాంకు పోగొట్టుకుంది. షాకింగ్గా ఉంది సంలేఖకు. ఆమెకు కన్నీళ్ళు ఆగడం లేదు. అయితే నన్ను ఇప్పుడేం చేయమంటారు? నవలలు రాయొద్దంటారా? అది నీ స్వవిషయం. రాయొద్దని నేనెందుకంటాను అన్నాడు. మీరనేది అలాగే ఉంది. నువ్వెలాగైనా అనుకో. ఇంకేం మాట్లాడలేదు సంలేఖ. అతనికి సంలేఖ మాట్లాడకపోవడం వింతగా ఉంది. మాటకు మాట సమాధానం చెప్పే ఆమె ఎందుకలా మౌనంగా ఉందో అర్థం కాలేదు. అలా మౌనంగా ఉండకపోతే మీ నాన్న మనకు పెళ్లిలో ఇస్తానన్న సామాన్ల డబ్బుల్ని అడగరాదు అన్నాడు. ఆశ్చర్యపోతూ, ఇంకా మీరు ఆ డబ్బుల్ని మర్చిపోలేదా అంది. అవి డబ్బులు కదా, మరుపెలా వస్తుంది అన్నాడు. అంటే వాటిని తీసుకోవాలన్న ఉద్దేశం మీకు కూడా ఉందా అంది. అతను మాట్లాడలేదు. మీరిలా మాట్లాడి నాకు అవార్డు వచ్చిందన్న సంతోషం కొంచెం కూడా మిగలకుండా చేస్తున్నారు తెలుసా అంది. ముఖం అదోలా పెట్టుకుంది. నాకు మాత్రం సరదానా? అమ్మ పదే పదే అడుగుతోంది. ఆఫీసులో ఓ టార్చర్, ఇంట్లో ఇదో టార్చర్ అంటూ గదిలో ఉండకుండా బయటికెళ్ళిపోయాడు. నేషనల్ అవార్డు తీసుకోబోతున్న భార్యతో భర్త ఉండాల్సిన తీరు ఇదేనా? సంలేఖకి బాధ అనిపించింది. సంలేఖ నేషనల్ అవార్డు తీసుకుంటున్న రోజు రానే వచ్చింది. ఆమెను జయంత్ బైక్ మీద తీసుకెళ్లి రవీంద్ర భారతి ఆవరణలో దింపాడు. అతను బైక్ దిగకపోవడం చూసి, మీరు రండి, మిమ్మల్ని అందరికీ పరిచయం చేస్తే నాకు కూడా బాగుంటుంది అంది. అతను మూడీగా ఉన్నాడు. రాత్రి నుండి అలాగే ఉన్నాడు. అత్తగారు మామగారు కూడా వచ్చే ముందు చెప్పినా ముఖం అదోలా పెట్టుకున్నారు. ఎందుకిలా ఉన్నారు వీళ్ళు అనుకుంది మనసులో. ఎప్పుడూ నీ బాగేనా? నాకంటూ ఇంకేమీ ఉండవా? నేనిప్పుడు మా సుపీరియర్ ఇస్తున్న పార్టీకి అటెండ్ కావాలి అన్నాడు జయంత్. మీ సుపీరియర్తో ఈ ఫంక్షన్ ఉందని చెప్పుకుంటే సరిపోతుంది. ఇది మన పర్సనల్ కదా అంది. భర్త చేయి పట్టుకుంది నచ్చ చెబుతున్నట్టుగా. అతను ఆమె చేయిని నెమ్మదిగా తొలగించి, మన కాదు, నీ పర్సనల్. ఇంకెప్పుడు ఇలాంటి వాటిని మన పర్సనల్ అనకు. అదేదో తీసుకోగానే త్వరగా ఇంటికి వెళ్ళు. నేను రావడానికి ఆలస్యం అవుతుంది అంటూ ఇంకేం మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే ఆమె కోసం కాచుకుని ఉన్న కొందరు అభిమానులు తమ అభిమాన ధనాన్ని ఆమెపై కురిపిస్తూ ఆమె చుట్టూ చేరారు. ఆమెకు తన మాట విని లోపలికి రాని భర్త గుర్తొస్తున్నా ఆ అభిమానుల ప్రేమను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోంది. ఆమెతో పాటే వాళ్ళు లోపలికి నడిచారు. అప్పటికే చాలామంది ప్రేక్షకులతో హాలంతా నిండి ఉంది. ప్రేక్షకుల్లో కూర్చుని సంలేఖ కోసం ఎదురు చూస్తున్న దిలీప్, హస్విత సంలేఖను చూడగానే నవ్వుతూ లేచి నిలబడ్డారు. హస్విత సంలేఖను హగ్ చేసుకుని వదిలింది. అంతలో హడావిడిగా సంలేఖను అప్పుడే చూసినట్టు కొందరు సభా నిర్వాహకులు వచ్చి ఆమె కోసం రిజర్వ్ చేసిన సీటు దగ్గరకు తీసుకెళ్లి గౌరవపూర్వకంగా కూర్చోబెట్టారు. అక్కడ తనకి ఉన్న ప్రత్యేకతను చూసి ఆమె గర్వపడలేదు, ఆత్మతృప్తితో చూస్తోంది. ఆ సభా ప్రాంగణం నిండా అభిమానులు, సాహిత్యకారులు, సాహితీ ప్రియులు, ఆ సిటీ వాసులే కాక బయట నుండి వచ్చిన ప్రముఖులు ఉన్నారు. ఒక్క జయంత్ తప్ప. తండ్రికి ఆరోగ్యం బాగాలేక రాలేనన్నాడు. రాలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాడు. తిలక్కి కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వచ్చింది. తల్లి, రాజారామన్నయ్య, వినీల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళలా సంతోషపడుతుంటే ఇలాంటి అవార్డులు ఇంకా తీసుకోవాలని, ఇంకా మంచి రచనలు చేయాలని మనసులో అనుకుంది. జ్యోతి ప్రజ్వలనానంతరం అధ్యక్షుల వారి తొలి పలుకుతో సభ ప్రారంభమైంది. ముఖ్య అతిథులు ఆ సందర్భాన్ని బట్టి వారి అభిప్రాయాలు తెలియజేశారు.
ఆనాటి జాతీయ పురస్కార గ్రహీత అయిన ప్రముఖ రచయిత్రి సంలేఖ గారి గురించి ఆ సంస్థ చైర్మన్ మాట్లాడారు. ఆయన స్వతహాగా సాహితీ పిపాసు ఉన్న సాహితీ ప్రియులు కావడంతో ఆమె నవలలోని ప్రత్యేకతను చాలా సునిశితంగా వివరించారు. ఆమె ప్రతి నవల సామాజిక స్పృహతో జీవితాన్ని పరిశీలించి రాసిందే అన్నారు. సమస్యలను, మానసిక సంఘర్షణలను, కనుమరుగవుతున్న మానవ సంబంధాలను ప్రధానంగా తీసుకుని చాలా ఉద్వేగభరితంగా రాశారన్నారు. ప్రస్తుతం ఆమె రాసిన ఏ నవల చూసినా విశిష్టమైన ఇతివృత్తంతో, తేలికైన భాషతో, చదివించే శైలితో, అద్భుతమైన శిల్పంతో, సజీవమైన పాత్రలతో సాగి గొప్ప సెన్సేషన్ సృష్టిస్తున్నాయన్నారు. ఇంత చిన్న వయసులోనే ఆమెలో కనిపిస్తున్న ప్రతిభను చూస్తుంటే ఎప్పటికైనా ఆమె ఆచంద్రార్కం భాసిల్లే వారి జాబితాలో చేరుతుందని అన్నారు. ఎందుకంటే వివిధ రంగాల్లో నిష్ణాతులు, దార్శనికులు, పోరాట యోధులు, కళాకారులు, రచయితలు, అసామాన్యులుగా ఎదిగిన సామాన్యులు, మహా సామ్రాజ్యాలను నిర్మించిన మట్టిలో మాణిక్యాలు ఇలా చిన్న వయసు నుండి కృషి చేసిన వాళ్లే, సమాజానికి ఉపయోగపడిన వాళ్లే. సంలేఖ గారు ఎప్పటికీ ఇలాగే తన రచనా సృష్టిని సాగిస్తూ పాఠకులతో, సాహితీవేత్తలతో, తోటి రచయితలతో, విమర్శకులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను అని ఆయన కూర్చున్నారు. కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మారుమోగింది. అనంతరం ఆ వేదికపై సంలేఖను ఘనంగా సత్కరించే కార్యక్రమం మొదలైంది. ప్రేక్షక మహాశయులు ఉత్కంఠతో చూస్తున్నారు. ఆమెకు ముందుగా మెడలో పూలదండను వేశారు. ఆ తర్వాత ఖరీదైన దుశ్శాలువ, ఆమె పేరుతో పాటు ఆమె ఫోటో పక్కన నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు అని రాసి ఉన్న మెమంటోనిచ్చారు. అదంతా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంది. సంలేఖకు జన్మ ధన్యమైనట్టే చూస్తోంది. ఆ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా సభ సరస్వతికి నమస్కరించి సంలేఖ మాట్లాడుతూ, ఈరోజు నా జీవితంలో అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు వస్తుందని నన్ను, నా రచనల్ని వెటకారం చేసిన వాళ్ళకి తెలియకపోవచ్చు. తెలుసుంటే నా ముందు పొగుడుతూ నా వెనకాల నవ్వేవాళ్ళు కాదేమో. ఎప్పుడు చూసినా వంకర నవ్వులు, వ్యంగ్యపు విసుర్లు, అసూయ చూపులు, సహకరించే సద్విమర్శల కన్నా విరక్తి కలిగించే విమర్శలే ఎక్కువగా ఉండేవి. బాగా చదివిన మేధావులు కూడా కొందరు నా ఉనికిని ఓర్చుకోలేకపోయేవాళ్ళు. పక్కకెళ్ళి ఏముంది ఆమె రాతల్లో అని ఎద్దేవా చేసేవాళ్ళు. ఇవన్నీ దాటుకుంటూ వచ్చాను. ఎక్కడా భయపడి వెనుకడుగు వెయ్యలేదు. ఆత్మవిశ్వాసంతో రాసుకుంటూ వెళ్ళాను. ఈ ఆత్మవిశ్వాసం నాకు మా నాన్నగారు నేర్పిందే. అదెలా అంటే, ఒక చెట్టు కొమ్మ మీద పక్షి కూర్చుని ఉన్న సమయంలో పెద్ద గాలి వీచింది. కొమ్మ వేగంగా ఊగుతోంది. పక్షి మాత్రం అక్కడే కూర్చుని ఉంది. ఎందుకంటే పక్షి కొమ్మ మీద పూర్తిగా ఆధారపడలేదు, దాని రెక్కల మీద ఆధారపడింది. అందుకే కొమ్మ విరిగినా పక్షి కింద పడదు. చిన్న పక్షిలో ఉన్న ఆత్మవిశ్వాసం అన్నీ తెలిసిన మనకెందుకు ఉండకూడదు? ఈ మాటలు మా నాన్నగారు నాకు ఏ క్షణాన చెప్పారో కానీ ఆ పక్షిని మించిన ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో నడిచి ఒక మేరు పర్వతాన్ని చేరుకున్న నత్తలా ఈ వేదికనెక్కాను, ఈ స్థానానికి చేరుకున్నాను అంది. అలా తన స్పందనను సభాముఖంగా ప్రేక్షకులతో పంచుకుంది. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ హాలంతా హర్షధ్వానాలతో మారుమోగింది. వందన సమర్పణతో సభ ముగిసింది. అభిమానులు ఆటోగ్రాఫ్ల కోసం సంలేఖ చుట్టూ చేరారు. ఒకరి వెంట ఒకరు వస్తూనే ఉన్నారు. వాళ్ల మధ్యలో నుంచి నెమ్మదిగా సంలేఖను పక్కకు తప్పించి తమ కారులో కూర్చోబెట్టుకున్నారు దిలీప్, హస్విత. కారులో కూర్చున్నాక కళ్ళు మూసుకుని వెనక్కి ఒరిగింది సంలేఖ. హస్విత సంలేఖ చేతిని తన చేతిలోకి తీసుకుని ఎంతో ఉత్సాహంగా, వన్స్ అగైన్ కంగ్రాట్స్ లేఖ, సభ చాలా గ్రాండ్గా జరిగింది అంది. వెనక్కి ఒరిగి కూర్చున్న సంలేఖ మామూలుగా కూర్చుంటూ, థ్యాంక్ యూ హస్వి, మీ ఇద్దరి సమక్షంలో నేను ఇలా సత్కారం పొందడం, ఓహ్, మాటలు రావడం లేదు అంది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న దిలీప్ రోడ్డు వైపు చూస్తూనే సంలేఖను ఉద్దేశించి, రేపు ఈ వార్త అన్ని పేపర్లలో వస్తుంది. ప్రతి పేపర్ని 3 కాపీలు తెప్పించుంచుకో. ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రెస్కి కానీ మీడియాకి కానీ నీ పూర్తి ప్రొఫైల్ ఇచ్చేటప్పుడు పనికొస్తాయి అన్నాడు. దిలీప్ చెప్పేది నిజమే. అతను ప్రతీదీ తన వైపే ఆలోచిస్తుంటాడు. అంతేకాదు, అతను హాజరయ్యే ప్రతి సాహిత్య సభ గురించి సమాచారం ఇస్తాడు. తను ఆ సభకి వెళ్ళలేకపోతే ఆ సభలో ఏ సాహిత్యకారుడు ఎలా మాట్లాడాడో, దేని మీద ఎక్కువగా మాట్లాడాడో, శ్రోతల్లో ఏ మాటకి ఎలా స్పందన వచ్చిందో ఫోన్లో చెబుతుంటాడు. అప్పుడప్పుడు
సభలో కలుసుకోవడం, చనువుగా మాట్లాడుకోవడం, సందర్భాన్ని బట్టి ఫ్రెండ్లీగా సలహాలిచ్చుకోవడం జరుగుతుంటుంది. ఆమెకు వెంటనే జయంత్ గుర్తొచ్చాడు. గతంలో ఆమెకు అవార్డులు వచ్చినప్పుడు, సన్మానాలు జరిగినప్పుడు పత్రికల్లో రావడం జరిగేది. దిలీప్ చెప్పినట్టే అవన్నీ కొని భద్రపరిచేది. ఎవరైనా చీరలు కొంటారు, నగలు కొంటారు. నీకిదేం పిచ్చి? పేపర్లు కొనుక్కుని అదేదో డైమండ్స్ లాగా దాస్తావు. ₹1 అయినా ఎలా వస్తుంది చెప్పు? అన్నన్ని పేపర్లు కొనడం డబ్బు దండగా అనిపించడం లేదా నీకు? అనేవాడు జయంత్. ఇప్పుడు మిస్ అయితే అవి మళ్ళీ దొరకవండి అని ఆమె ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు దొరికి మాత్రం ఏం చేస్తావు వాటిని? ఎప్పటికైనా పడేసేవేగా అని విసుక్కునేవాడు. అతనికి నచ్చని పని చెయ్యాలంటే చెయ్యబుద్ధి కాదు, వదిలేసేది. ఇప్పుడు కొన్ని కటింగ్స్ తన దగ్గర లేవు. గుర్తొస్తే గుండెలో బాధతో కూడిన అలజడి. రేపు కూడా అంతే. పేపర్లు కొనాలంటేనే భయం. రోజు రోజుకి అలాంటి పనుల మీద ఆసక్తి అంతరించిపోతోంది. దిలీప్ ఆమె మాట్లాడకపోవడంతో, మీరింత కష్టపడి రాసేది ఆ పేపర్లలో చూసుకోవడం కోసమే లేక, అది గుర్తుంచుకోండి. దేనికివ్వాల్సిన విలువ దానికివ్వాలి. నిర్లక్ష్యం చెయ్యొద్దు. మీకు సంబంధించిన న్యూస్ ఎలాంటిదైనా సరే జాగ్రత్తగా ఫైల్ చేసి పెట్టుకోండి అన్నాడు. సంలేఖ సమాధానం చెప్పే లోపలే ఇల్లొచ్చింది. కారు ఆపాడు దిలీప్. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి కారు దిగింది సంలేఖ. లోపలికి రండి అంటూ వాళ్ళని ప్రేమగా ఆహ్వానించింది. అందుకు దిలీప్, మా జర్నలిస్టులంతా రవీంద్ర భారతి నుండే నేరుగా ప్రెస్కి వెళ్లారు. నేను కూడా ఈ న్యూస్ని అర్జెంటుగా ప్రెస్కి ఇవ్వాలి. మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళొచ్చని వచ్చాం. ఈసారి ఎప్పుడైనా వస్తాం అంటూ కారు స్టార్ట్ చేశాడు దిలీప్. కృతజ్ఞతగా చూసింది సంలేఖ. కారు కనిపించేంత వరకు అక్కడే నిలబడి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే శ్రీలతమ్మ చూపులు సంలేఖ చేతిలో ఉన్న పూలదండ, దుశ్శాలువ, మెమంటోల మీద పడ్డాయి. ఏమాత్రం ఆసక్తి లేని దానిలా ఓ చూపు చూసి ముఖం మార్చుకుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుంది. ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా సన్మానం చేయించుకుని వస్తే కనీసం పలకరించనైనా పలకరించకుండా గదిలోకి వెళ్ళిన అత్తగారిని అలాగే నిలబడి చూసింది. ఆ తర్వాత ఆమె కళ్ళు జయంత్ కోసం వెతికాయి. అతను ఇంకా ఇంటికి రాలేదు. సంలేఖ అప్పుడే తన గదిలోకి వెళ్లకుండా తనకొచ్చిన మెమంటోని హాల్లో ఉన్న కబోర్డ్లో ఉంచింది. ఇది తనకు వచ్చిన 4వ మెమంటో. అన్నీ వరుసగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే భాషకందని అనుభూతి కలుగుతోంది. కొద్దిసేపు అలాగే నిలబడింది. పూలదండని మాత్రం సోఫాకి ఎదురుగా ఉన్న టీపై మీద ఉంచింది. అక్కడెవరూ లేకపోవడం వల్లనో ఏమో నిశ్శబ్దంగా, గంభీరంగా, ఒంటరిగా అనిపించి గదిలోకి వెళ్ళింది. శాలువాను బీరువాలో పెడుతూ ఆమెకు వాళ్ళిచ్చిన ₹1,00,000 చెక్కు వైపు చూసుకుంది. దాన్ని చూస్తుంటే ఆమెకో చక్కటి ఐడియా వచ్చింది. అంతలో జయంత్ వచ్చాడు. జ్ఞాపకం, శ్రీమతి అంగులూరి అంజలీదేవి గారి నవల ధారావాహిక 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.